హైదరాబాద్లోని ఒక ఇంట్లో రాహుల్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒంటరిగా ఉండేవాడు. ఒక రాత్రి పని ముగించుకొని ఇంటికి వచ్చాడు. తలుపు తెరిచి లోపలికి వెళ్ళగానే అతనికి ఒక విషయం కనిపించింది. డైనింగ్ టేబుల్ మీద ఒక కాగితం ఉంది. దానిపై ఇలా రాసింది: రేపు రాత్రి 9 గంటలకు నీ ఇంట్లో ఒక దొంగతనం జరుగుతుంది, దాన్ని నువ్వు దమ్ముంటే ఆపు అని. రాహుల్ షాక్ అయ్యాడు. తలుపులన్నీ లాక్లోనే ఉన్నాయి. ఇంట్లో ఎవరొచ్చారో రాహుల్కి అర్థం కాలేదు. మరుసటి రోజు అతను CCTV కెమెరా పెట్టించాడు. రాత్రి 9 గంటలు కావస్తుండగా ఇంట్లో ప్రతి మూలను గమనిస్తూ కూర్చున్నాడు. 8:59 వరకు కూర్చున్నాడు. ఏమీ జరగలేదు. రాహుల్ ఊపిరి పీల్చుకున్నాడు. 9 దాటింది. అప్పుడే అతనికి ఫోన్లో ఒక మెసేజ్ వచ్చింది: దొంగతనం పూర్తయింది అని. అతను వెంటనే ఇల్లంతా వెతికాడు. ఏ వస్తువు పోయినట్లు అతనికి అనిపించలేదు. అయితే ఒక్క విషయం మాత్రం గమనించాడు. అతని ల్యాప్టాప్లో ఒక ఫోల్డర్ కనిపించట్లేదు. అందులో అతను తయారు చేసుకున్న ఒక కొత్త యాప్కి సంబంధించిన డేటా ఉండేది. ఆ డేటా ఎలా పోయిందో అతనికి అర్థం కాలేదు. అతను CCTV ఫుటేజ్ని చూశాడు. ఫుటేజ్లో ఎవరూ ఇంట్లోకి రాలేదు. కానీ 8:47 నిమిషాలకు 1 సెకండ్ పాటు కెమెరా బ్లాక్ అయ్యింది. అంతే. ఆ 1 సెకండ్ ఆ వీడియోను మళ్ళీ చూస్తూ అతను ఒక విషయం గమనించాడు. కెమెరా బ్లాక్ అయ్యే ముందు అద్దంలో ఒక వ్యక్తి ప్రతిబింబం కనిపించింది. ఆ వ్యక్తి ముఖం స్పష్టంగా కనిపించలేదు. కానీ అతను వేసుకున్న టీషర్ట్ మాత్రం రాహుల్దే. రాహుల్ గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. ఎందుకంటే ఆ టీషర్ట్ అతని కబోర్డ్లో ఉంది. అది ఎప్పుడూ బయటకు తీసిన జ్ఞాపకం అతనికి లేదు. రాహుల్ వెంటనే కబోర్డ్ తెరిచాడు. ఆ టీషర్ట్ అక్కడ లేదు. అతని గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. ఎవరైనా నా ఇంట్లోకి వచ్చారా అని అనుకున్నాడు. అయితే తలుపులు కిటికీలు అన్నీ లోపల నుంచి లాక్లోనే ఉన్నాయి. మరుసటి రోజు అతను తన అపార్ట్మెంట్ సెక్యూరిటీ రికార్డ్ చెక్ చేశాడు. ఆ రాత్రి ఎవరూ అతని ఫ్లోర్కి రాలేదు. అన్నీ సాధారణంగానే ఉన్నాయి. అయితే ఒక విషయం అతని దృష్టికి వచ్చింది. అతని ఫోన్లో రాత్రి 8:45 నిమిషాల నుంచి 9:05 వరకు కొన్ని కాల్స్, మెసేజెస్ ఉన్నాయి. కానీ వాటిని పంపింది అతనే. ఆ సమయం తన ఫోన్ను తాను ఉపయోగించిన జ్ఞాపకం మాత్రం లేదు. అతనికి మరింత అనుమానం వచ్చింది. అతను గత కొన్ని నెలలుగా ఫోటోలు, వీడియోలు, డిజిటల్ రికార్డులు అన్నీ పరిశీలించడం ప్రారంభించాడు. అప్పుడు ఒక ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. కొన్ని రోజుల క్రితం రాత్రులు అతను నిద్రలో లేచి ఇంట్లో తిరుగుతున్న వీడియోలు అతని ల్యాప్టాప్లో రికార్డ్ అయ్యాయి. ఒక వీడియోలో అతను నిద్రలోనే కంప్యూటర్ ఆన్ చేసి ఫైల్స్ కాపీ చేస్తున్నాడు. మరో వీడియోలో తన కబోర్డ్ నుంచి ఆ టీషర్ట్ తీసుకొని బయటకు వెళ్తున్నాడు. రాహుల్ షాక్ అయ్యాడు. కానీ అసలు రహస్యం ఇంకా మిగిలింది. అతను ఆ ఫైల్స్ ఎక్కడికి పంపాడో ట్రాక్ చేశాడు. అవి ఒక క్లౌడ్ అకౌంట్కి అప్లోడ్ అయ్యాయి. ఆ అకౌంట్ పేరు R2. అది ఎవరిదో తెలుసుకోవడానికి లాగిన్ వివరాలు వెతికాడు. చివరికి నిజం బయటపడింది. కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ఒక ప్రమాదం తర్వాత రాహుల్ తీవ్రమైన మానసిక ఒత్తిడి గురయ్యాడు. ఆ ప్రభావంతో అతనిలో మరో వ్యక్తిత్వం ఏర్పడింది. పగలు సాధారణ రాహుల్, రాత్రి కొన్నిసార్లు బయటకు వచ్చే మరో వ్యక్తిత్వం R2 చాలా తెలివైనవాడు. అతను రాహుల్ తయారు చేస్తున్న యాప్ను తన పేరుతో విడుదల చేయాలని ప్లాన్ చేశాడు. అందుకే ఫైల్స్ దొంగలించాడు. హెచ్చరించిన నోటు కూడా వదిలాడు. ఎందుకంటే R2 తన ఉనికిని రాహుల్ గమనించాలని కోరుకున్నాడు. అన్ని ఆధారాలు చూసిన తర్వాత రాహుల్ వైద్యులను సంప్రదించాడు. కొన్ని నెలల చికిత్స తర్వాత పరిస్థితి మెరుగుపడింది. ఒకరోజు అతను ఆ క్లౌడ్ అకౌంట్కు చివరిసారి ఓపెన్ చేశాడు. అందులో ఒక కొత్త ఫైల్ కనిపించింది. దాని పేరు గుడ్ బై. లోపల ఒకే వాక్యం ఉంది: ఇక నుంచి నీ జీవితాన్ని నువ్వే జీవించు. ఆ తర్వాత ఆ అకౌంట్ శాశ్వతంగా డిలీట్ అయ్యింది. రాహుల్ మళ్ళీ ఆ రహస్యమైన నోట్లు, ఫైల్స్, సందేశాలు ఎప్పుడు చూడలేదు. కానీ కొన్నిసార్లు అతను అద్దంలో తన ప్రతిబింబాన్ని
చూసినప్పుడు ఒక్క క్షణం పాటు ఎవరో తన వైపు చిరునవ్వు నమ్మినట్లు అనిపించేది.